హాయ్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం కోకోనట్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ఫస్ట్ మనం కొబ్బరి బోండంలోని పల్ప్ని తీసుకుందామండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. ఇలా పల్ప్ని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మనం కొంచెం వాటర్ వేసుకొని మనం కొబ్బరి పాలు ఎలా తీసుకుంటామో అలా మిక్సీ చేసేసుకుందాము. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ కోకోనట్ వాటర్ వేద్దాం. వాటర్లో నేను నానబెట్టుకున్నానండి అగరగరు. లేదు అంటే మీరు అగరగర పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇది ఎందుకు వేస్తున్నాము అంటే ఇది మనకి జెల్ టైప్లో వస్తుంది పుడ్డింగ్కి, అందుకని అగరగర్ యూజ్ చేయాలి. ఇంకో కళాయి పెట్టుకొని కోకోనట్ వాటర్ 2 గ్లాసెస్ తీసుకున్నాము. మనకి గింజలు అక్కర్లేదు అండ్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాము. ఇందులో 4 వేద్దాం. నానబెట్టుకున్న అగరగరు వేసేద్దాము. రెండిట్లోనూ అగరగర వేయాలండి, ఎందుకంటే రెండు మనకి జెల్ ఫామ్లోకి రావాలి. అందుకని ఇందులో మనం పౌడర్ షుగర్ 3/4 కప్. ఈ కోకోనట్ వాటర్లో కూడా మనం పౌడర్ షుగర్ వేద్దాము. కోకోనట్ పల్ప్ మిక్సర్లో మనం కొంచెం వెనిలా ఎసెన్స్ వేద్దాము. పల్ప్లో కూడా అగరగర మెల్ట్ అయిపోయింది, కోకోనట్ వాటర్లో కూడా అగరగరి మెల్ట్ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాము. రెండును వేసుకున్న ఎలాచీని తీసేద్దాం బయటికి. గ్లాస్లో వేసేసుకుందాం. కొంచెం ఒక గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను దీనికోసం. దీంట్లో ఫస్ట్ కోకోనట్ పల్ప్ మిక్చర్ని ఒక లేయర్గా వేసుకుందాం. ఫ్రీజర్లో 10 మినిట్స్ పెట్టి తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సెకండ్ లేయర్గా కోకోనట్ వాటర్ వేద్దాము. ఇది స్పూన్ రివర్స్ చేసి వేయాలండి, ఎందుకంటే అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి. దీన్ని కూడా 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత లాస్ట్ లేయర్గా కోకోనట్ వాటర్ వేసేద్దాము. 4 లేయర్సే వేయవలసిన అవసరం లేదండి, కావాలంటే 2 కానీ 3 కానీ లేయర్స్గా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో 1/2 అవర్ పెట్టుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా సెట్ అయిందో. 4 లేయర్స్. ఎడ్జెస్ కొంచెం లూజ్ చేస్తే మనకి పుడ్డింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసేసుకుందాం దాన్ని. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇది మనకి శరీరానికి చాలా చలవ చేస్తుందండి. చూడండి రౌండ్గా ఉన్నది కూడా నేను కట్ చేస్తున్నాను, ఎంత చక్కగా కట్ అవుతుందో. ఇదిగోండి రెడీ అయిపోయింది మన కోకోనట్ లేయర్స్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. మీరు దీన్ని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఈ సమ్మర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.